నకిలీ డాక్యుమెంట్ సృష్టి కోట్ల విలువైన ప్రభుత్వం మీ ఫసక్. నకిలీ డాక్యుమెంట్ సృష్టిస్తే ఆర్ట్ కదా, ఈ మధ్య ఆర్టిస్ట్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక సినిమా డైలాగ్ ఉంటుంది అనమాట. సో ఆ ఆర్టిస్ట్ మన నవీన్ మిట్టల్ తెలుసుగా. నవీన్ మిట్టల్ తెలియని భూమి ఉండదండి. ఇదేంది తెలియని మనిషి ఉన్నాడు అంటారు అనుకున్నాను. మనిషి కాదు, నవీన్ మిట్టల్కి తెలియని భూమి ఉండదు అనమాట. తెలంగాణలో అందులో చుట్టుపక్కల ఈ హైదరాబాదు రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ భూమి ఉంది, అది ఎవడి పేరునుంది, దాంట్లో వాడు పొజిషన్లో ఉన్నాడా లేడా, లేకపోతే ఎట్లా ఆక్రమించుకోవాలి, దాన్ని ఎట్లా లేపేయాలి, దాన్ని ఎట్లాగా రాత్రికి రాత్రే పేర్లు మార్చేయాలి, ఇట్లాంటి అన్ని విషయాల్లో ఏదన్నా హయ్యెస్ట్ ఆస్కార్ అంటే యాక్టింగ్లో ఆస్కార్ కాబట్టి, లేకపోతే హయ్యెస్ట్ అవార్డు ఏదన్నా ఇస్తే కనుక మన సారికే ఇవ్వాలి. అది తిరుగులేదు, దాంట్లో ఈయన మించిన వాళ్ళు లేడనమాట. పలానా సర్వే నెంబర్ చెప్పగానే మీరు నిద్రపోతున్నా, ఫుల్ వేసున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే సార్కి పలానా సర్వే నెంబర్ చెప్పగానే ఆ సర్వే నెంబర్ కదా, ఓకే వాడి పొజిషన్లో ఉంటాడు, లేకపోతే చూడండి వాడిని లేపేసి మన పొజిషన్లో రాసేసుకోండి, లేకపోతే మార్చేయండి అని చెప్తానమాట. సో ఈ విషయంలో సార్ బాగా దిట్ట. ప్రభుత్వానికి పనికిరాడు కానీ పనికొచ్చే వాళ్ళకి బాగానే పనికొచ్చాడు, ఇప్పుడు పనికొస్తున్నాడు కూడా. ఇప్పుడు పనికొస్తున్నాడు కూడా. గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఈయన పైన మేము రాగానే ఈయన పైన ఇచ్చేస్తాం అన్నారో, అదే రేవంత్ రెడ్డి ఈయన ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుకుంటున్నాడు. ఏం మార్పు లేదు వాళ్ళల్లో వీళ్ళల్లో. భూమి విషయంలో అందరూ దొంగలే అండి. ప్రత్యేకంగా అది కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా, బీజేపీ, ఇంకో పార్టీయా, ఎంఐఎంఓ, ఇంకో పార్టీయో కాదు. భూముల విషయంలో అందరూ ఒకటే. పదవి కోసం నువ్వెంత అని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అది కనుక ఒకవేళ భూముల విషయానికి వస్తే అన్న నీ వాటా ఎంతన్నా, నా వాటా ఎంతన్నా, ఇద్దరం పంచుకుందామన్నా అని చెప్పి మాట్లాడుకుంటారు. రాజకీయ నాయకులు ఎవరైనా అంతే. భూముల విషయంలో మాత్రం వీళ్ళు దేనికోసమైనా ఎంతకైనా దిగజారుతారు. సరే, ఇప్పుడు ఈ స్టోరీకి వస్తే మనం కాప్రా మండలంలో చక్రం తిప్పిన గవర్నమెంట్ ఆఫీసర్లు. గత తహసీల్దార్తో పాటు 4 అధికారులపై నమోదైన కేసు. భూభారత్ చట్టం సెక్షన్ 20 ప్రకారం చర్యలు చేపట్టాలంటున్న స్థానిక ప్రజలు. భూభారత్ ఉందా అసలు భూభారత్ ఉందా అంటున్నా. నవీన్ మిట్టల్ వేలిముద్రల మాయాజాలంతో మాయమైన ప్రభుత్వ భూములు. భూపరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ సార్ ఈ అక్రమాలపై చర్యలు తీసుకోండి. ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న పలువురు సామాజిక వేత్తలు. తీసుకుంటారా మరి లోకేష్ సార్? చెప్పండి. ఇప్పుడు భూపరిపాలన ప్రధాన కమిషనర్, ఇప్పుడు ఈ సీసీఎల్ఏ కమిషనర్గా ఉన్నారు కదా ఆయన లోకేష్ సార్, ఈయన తీసుకుంటారా దీనికి చర్యలు? అందరూ ఒకటే. మేము ఆధారాలతో ధైర్యంగా జరుగుతున్న అక్రమాలను వెలుగు తీసుకొస్తున్నాం, ప్రభుత్వానికి సహకరిస్తున్నాం, ప్రభుత్వ ఆస్తులను రక్షించే ఉద్దేశంతో ఎన్నెన్నో కథనాలను ప్రచురించి మీ ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నాం. కానీ మా కథనాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి, పరిశీలించడానికి ఎందుకు ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారు అంటే చెప్పా కదా, స్పష్టం, వెరీ క్లియర్. భూముల విషయంలో అందరూ దొంగలే, అందరూ పంచుకునే వాళ్ళే. సెటిల్మెంట్లు అందరూ అనుకున్నట్టు జరుగుతాయి. ఒక పెద్ద ల్యాండ్ సెటిల్మెంట్ ఉందనుకోండి, కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తాడు, డౌటే లేదు దాంట్లో. అన్న అది మా వాళ్ళ ల్యాండ్ అన్న, దాని సంగతి ఏదో చూసుకుందాం అంటారు. కథం. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఫోన్ చేస్తారు, బీజేపీ వాళ్ళు. భూముల విషయం అందరూ ఒకటే అండి. ధరణిని బంగాళాఖాతంలో ముంచి భూభారత్ తీసుకొచ్చి ఏదో పొడుస్తాం, ఎరగదీస్తామన్నారు. తర్వాత అసైన్డ్ భూములు, మేము అధికారంలో రాగానే అసైన్డ్ భూములు మొత్తం పేదలకు పంచుతామన్నారు. లక్షల ఎకరాల భూములు అన్యక్రాంతం అయిపోయి మేము అధికారం రాగానే పంచుడే అన్నారు. మీరు పంచుకుంటున్నారు మంచిగా. మీ అధికారులు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మంచిగా పంచుకొని, ధరణిని అడ్డం పెట్టుకొని మంచిగా పంచుకొని, ఆ మిగిలిపోయిన బొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని భూభారత్లో పడేశారు. అట్లా ఏరుకోండిరా భయ్ అని. పోనీ అయ్యేమైనా ప్రజలకు వస్తాయంటే అవి కూడా రావు. మీ కింద అధికారులు ఉంటారు, వాళ్ళు ఏరుకుంటారు వాటిని. ప్రజలకు వచ్చేది ఏమీ లేదు భూముల విషయంలో. మేము ఆదాబ్ హైదరాబాద్ ద్వారా పూర్తి ఆధారాలతో, పాపం మీరు కష్టపడతారు, మీకు టైం ఉండదు కదా అని చెప్పి మేము పూర్తి ఆధారాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ప్రతి లెక్క పత్రంతో సహా మీ ముందు పెడుతున్నాం. ఇప్పటి వరకు మీరు వచ్చిన 2 ఏళ్లలో కనీసం ఒక్కదానిపైన చర్యలు తీసుకున్నారా మీరు? ఒక్కదానిపైన చర్యలు తీసుకున్నారా మీరు? 100 చూపించాం మేము, 100కి పైనే చూపించాం మేము, ఇంకా 100 పూర్తి ఆధారాలతో చూపించాం మేము. ఒక్కదానిపైన చర్యలు తీసుకున్నారా? తీసుకోగలరా? తీసుకునే దమ్ముందా? ఇది కూడా ఇంకోటి, ఇంకో కథ. ఇది కూడా చూడండి, స్పష్టంగా చూపిస్తాం మీకు మేము. అన్ని సర్వే నెంబర్లు సహా చెప్తాం మీకు మేము. నిబంధనలకు అడ్డగోలుగా తూట్లు. తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 అడ్రస్ లేకుండా పోయింది. ఒకవేళ లంచాలు తీసుకుని అవినీతి అధికారులు రికార్డులు ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడితే
క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన సీసీఎల్ఏ కమిషనర్గా పనిచేసిన నవీన్ మిట్టల్ ఇందులో భాగస్వామ్యం అయ్యాడు. భాగస్వామ్యం కాదు, ఆయనే పెద్ద మనిషి అసలు. ఆయనే కీ దీనికి, నవీన్ మిట్టలే. ఇతగాడి అక్రమాలపై ఈడీ లాంటి సంస్థలు కేసు పెట్టినా సరే డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించిన ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ధరణిలో నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్ కావాలంటే నవీన్ మిట్టల్ ఒక్కడికి అవకాశం ఉండేది. కళ్ళదిద్దే ప్రభుత్వ భూమి అని రికార్డుల్లో కనపడుతున్న కాసులకు కక్కుర్తిపడి కబ్జాదారుల్లో వెదజల్లే ధనానికి దాసోహమై ఇష్టరాజ్యంగా వ్యవహరించారు. ఇది ముమ్మాటికి రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ కిందే వస్తుందనేది చట్టం చెబుతుంది. తాను రాసిందే చట్టం, తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వేల కోట్ల విలువైన ఆస్తులను కబ్జాకోరులు కొల్లగొట్టుటకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు నవీన్ మిట్టల్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై ప్రస్తుత కమిషనర్ లోకేష్ కుమార్ దృష్టి సారించి చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో అంటే ఈ నవీన్ మిట్టలు అసలు దానికోసమే ఏం పెట్టారా, ఏది నేచర్ ఆఫ్ ల్యాండ్ మారుస్తాం ఒక్క సీసీఎల్ఏ కమిషన్ చేతిలోనే ఉండేదన్నమాట. సో అసలు దానికోసమే పుట్టినట్టుగా మనోడు వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని అన్యక్రాంతం చేసేసాడు. వేల ఎకరాలండి. ఇప్పుడు మరి వచ్చేది హరీష్ రెడ్డి అతను వచ్చాడు. ఇప్పుడు హరీష్ రెడ్డి అనే పేరు మర్చిపోయా, లోకేష్ కుమార్. ఇప్పుడు వచ్చిన అతని పేరు లోకేష్ కుమార్. మరి అతని అక్రమాలపై ఉన్న చర్యలు తీసుకుంటాడా అంటే ఏమి తీసుకోడు. చూడండి మీరు, ఏమి ఇంత అడుగు ముందుకు పడదు. ఇలాంటి అక్రమాలపై హైడ్రా ముందుకెళ్ళదు, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళదు. ఇంకోళ్ళు వచ్చినా ఈడీ లాంటి సంస్థ ముందుకు పోదండి బాబు. ఎందుకంటే చెప్తున్నా కదా, ఈ భూముల దగ్గరికి వచ్చేప్పటికి దొంగలందరూ ఒకటే, రాజకీయ అందరూ ఒకటే, అందరూ పంచుకొనుడే. భూభార చట్టంలో చాలా క్లియర్గా అధికారులు అక్రమాలకు పాల్పడితే యాక్ట్ 1/2025 గల సెక్షన్ 20/2 ప్రకారం చర్యలు ఉంటాయని గెజిట్లో పేర్కొన్నా దాన్ని ఎవడో పట్టించుకోడు కూడా. అంతేకాకుండా సెంట్రల్ యాక్ట్ 45/2023 ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ క్లాస్ 28లోని సెక్షన్ 2 ప్రకారం అధికారులకు శిక్షలు ఉన్నాయని తెలిసి కూడా ఏమవుతుందన్న ధైర్యంతో రికార్డులు ట్యాంపరింగ్ చేసిన అనుమానం కలుగుతున్నాయి. 100% ఇది అనుమానమే కాదు, 100% ఇది. ఎవడేం చేస్తాడు, ఎవడేం చేయగలడు? ముఖ్యమంత్రి అప్పట్లో వాళ్ళ చేతిలోనే, ముఖ్యమంత్రి తర్వాత యువరాజు అసలు మొత్తం దగ్గర నడిపించింది ఆయనే. పోనీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమైనా బడుస్తారా అంటే ఎవడో బడవడు. రేపు వచ్చేవాడు ఇంకోటి ఎవడన్నా బడుస్తాడా అంటే అక్కడ ఇల్లే ఉంటారు. ఓ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, అది నేనే రాజు నేనే మంత్రి అనుకుంటా బహుశా. ఆ సినిమాలో డైలాగ్ ఏముంటుందంటే, ఈ రాణా వెళ్తే ఎవరే పిచ్చోడా, ఇప్పుడు 125 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీలో మేమే ఉంటాం, రేపటి రోజున ఒక యంగ్ హీరో వచ్చి ఒక పార్టీ పెడితే దాంట్లో మేమే ఉంటాం, లేదు ఏదైనా ధర్మం కోసం దేశం కోసం అని చెప్పిన ఇంకో పార్టీ వస్తే దాంట్లో కూడా మేమే ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు బీఆర్ఎస్లో ఎవరైతే ఈ భూ బకాసురులు అని చెప్పుకునేవాళ్ళం వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో మంచిగా చాలామంది అవుతూ ఉన్నారు. రేపటి రోజున బీజేపీ వచ్చింది అనుకుందాం మనం, వీళ్ళంతా అందులో జంపు కొడతారు. రేపటి రోజున ఇంకో పార్టీ వచ్చింది దాంట్లో కూడా వీళ్ళే ఉంటారు. అందరూ దొంగలంతా ఒక దగ్గరే ఉంటారండి. క్లియర్ అది. భూముల విషయంలో ఎవడేం చర్యలు చేపట్టాడు. అయితే ఇటీవల చౌటుప్పల్ మండలంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతున్నారని కొందరిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. అయితే చౌటుప్పల్లో ఓ చట్టం, కాపురాలో మరో చట్టం ఏమన్నా ఉందా? అక్కడ రికార్డులు ట్యాంపరింగ్ అయితే కాపురాల రికార్డులు ట్యాంపరింగ్ జరిగిందన్నది వాస్తవం కాదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందరికీ ఒక చట్టం, నవీన్ మిట్టల్కి ఒక చట్టం. పాపం ఆయన చట్టానికి అతిథుడు ఆయన. అసలు కబ్జాలో భాగస్వాములు రికార్డులు తారుమారు చేసిన ఎవరు 5 అధికారులు? ఇందులో నవీన్ మిట్టల్ పాత్ర ఏంటి? ప్రతిష్టాత్మకమైన రెవెన్యూ వ్యవస్థలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది? తెలంగాణ పట్టాదారు పాస్బుక్ చట్టం 2020లో ప్రభుత్వ అధికారుల విధుల్లో ఉండి రికార్డులు తారుమారు చేస్తే తీసుకోబడే చర్యలేంటి? గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్తో పాటు మరికొంతమంది అవినీతి అధికారులు కలిసి చేసిన రికార్డులు తారుమారు వ్యవహారం, మోసపూర్వక ఉత్తర్వులు జారీ చేసిన భూ స్కాములపై పక్కా ఆధారాలతో వరుస కథనాలతో మేము ఎందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. ఇప్పుడు ఈ కాపురాలలో మీరు యాక్షన్ తీసుకున్నారు, మిగతా చోట్ల చౌటుప్పల్లో యాక్షన్ తీసుకున్నారు, కాపురాలో మాత్రం యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. బహుశా తీసుకోలేరు కూడా. మీరు ఇట్లాంటివి 100 చూపిస్తాం మేము, 100 మీరు ఒక్కటనే యాక్షన్ తీసుకోగలుగుతారా? తీసుకునే దమ్ము ఉందా? సవాల్ నాకు ఇది.